ఇప్పుడు చూద్దాం ఎగ్ పులావ్ ఎలా చేయాలో. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని దానిలో మీరు ఎంతమంది ఉంటే అన్ని ఎగ్స్ వేసుకోండి. మేము 6 మెంబర్స్ ఉన్నాం, మేము 6 ఎగ్స్ వేసుకున్నాం. సో ఆ ఎగ్స్లో కొంచెం కలర్ కోసం పసుపు వేసుకొని, టేస్ట్ కోసం ఉప్పు వేసుకొని, దాన్ని పక్కన ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని పెట్టుకోండి. ఆ తర్వాత మనకు కామన్ ఆ బగారా ఆకు, పువ్వు అండ్ ఇంకా లవంగాలు, యాలకులు మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి. నా దగ్గర ఉన్న వాటిలో నాకు ఏది నచ్చితే అది వేసేసిన నేను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోండి, ఓకేనా? ఆ తర్వాత వాటిని కొంచెం ఫ్రై అయినాక అది ఫ్రై అయ్యేలోపు మనం పాటలు పాడుకుందాం. ఆ తర్వాత జీడిపప్పు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ నాలాగా మాత్రం అంత నిదానంగా వేయకండి, కొంచెం స్పీడ్గా వేసుకోండి. నేను కొంచెం ఓవర్ యాక్షన్కి అంత మెల్లిగా వేస్తాను. అలా వేసుకొని నేను ఇంకేసిన అయిపోయింది. సో అలా వేసుకున్న తర్వాత దాన్ని కొంచెం సేపు ఫ్రై అయ్యాక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక దానిలో కొంచెం టొమాటో మళ్ళీ దాన్ని మిక్స్ చేసి, నేను యాక్చువల్లీ ఇది వీడియో తీయడం మర్చిపోయినా, ఆ మిక్సర్లో మిర్చి, కొత్తిమీర అండ్ ఇంకేదో వేసా మీకు ఇష్టం ఉంది మీరు వేసుకోండి. నాకు ఇష్టం వచ్చినవి నేను వేసినా. నేను అసలు వంట చేసినా ఏం చేసినా నాకు కూడా తెలియదు, బట్ మీకు యూస్ అవ్వచ్చు మేబీ. జస్ట్ మిర్చి, కొత్తిమీర, ఇంకా ఉంటే కాజు, లేదు అంటే వీటిని చేసేసి దాన్ని వేసి మిక్స్ చేసి ఓవర్ యాక్షన్కి పెరుగును అలా వేసా. మీరు అలా వేయకండి, నార్మల్గా వేసుకోండి. అది కొంచెం ఫ్రై అయ్యాక ఆ తర్వాత మన రైస్కి సరిపడా తగినంత ఏంటి బ్రో వాటర్ ఎంత కావాలో అంత వేసుకొని దానిలో రైస్ కొంచెం పొడి పొడిగా రావడానికి నెయ్యి వేసి ఆ తర్వాత రైస్ వేసేసుకొని ఒక్కసారి తిప్పేసి ఆ తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టాలి. సో విజిల్ పెట్టేసి దాని విజిల్ వచ్చేదాకా 2 విజిల్స్ సరిపోతాయి మాకైతే. మీకు కావాలంటే ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోవచ్చు, లేదంటే ఒక విజిల్ తక్కువ పెట్టుకోవచ్చు. సో ఆఫ్టర్ 2 విజిల్స్ దిస్ ఇస్ ద అవుట్పుట్. బాగానే ఉంది చూడడానికి. సో నేను గార్నిష్ చేశాను కొత్తిమీరతో. ఆ తర్వాత ఎగ్స్ పైన పెట్టేసి మళ్ళీ ఒక 2 minutes కుక్కర్లో స్టవ్ పైన జస్ట్ అలా కొంచెం సేపు పెట్టేసా. అయిపోయింది. సో అది అయిపోయాక ఇప్పుడు మనం రైతా కూడా చేసుకోవాలి కదా. సో కొంచెం డిఫరెంట్గా కొంచెం ఆయిల్, కొంచెం పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని దాన్ని పెరుగులో వేసేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆ తర్వాత ప్లేట్లో కొంచెం ఆనియన్ పెట్టుకొని ఎగ్ పులావ్ వేసేసుకొని తింటే ఉంటుంది. ఎక్సలెంట్. ఇలా ఆనియన్ పెట్టుకోండి. It's so tasty. It's so delicious. It's yummy. It's so flavored.